నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త దందా సాగుతోంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను ముంచేస్తున్నారు. తక్కువ ధరకే వస్తాయని మాయ మాటలు చెప్పి డెలివరీ టైం వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. కట్టిన డబ్బులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ప్రీ లాంచ్ మోసాలు హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ప్లాట్ అంటూ డబ్బులు కట్టించుకొని ముఖం చాటేస్తున్నాయి కొన్ని సంస్థలు. గడువు దాటినా అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నారు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఓ సంస్థకి ఇప్పటికీ అనుమతులు రాలేదని తెలుసుకున్న కొనుగోలుదారులు ఆందోళన బాటపడుతున్నారు. జూబ్లీహిల్స్లో సంస్థ కార్యాలయం ముందు బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉన్నప్పుడు కొందరు బిల్డర్స్ ప్రీలాంచ్ పేరుతో దందాకు తెరతీశారు. అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్ వాణిజ్య సముదాయం వస్తుందని, అందులో ఫ్లాట్ వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపు అడుగు 3,000 ఉన్న చోట 2,000కే విక్రయించి ఆ మొత్తాన్ని భూ యజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం స్థలం కొన్నవారి నుంచి జాయింట్ డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని బిల్డర్ రాయించుకుని అనుమతులకు దరఖాస్తు చేస్తే 3 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దాచి 3 ఏళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 10 టవర్ల నిర్మాణం అంటూ ప్రీ లాంచింగ్ కింద 3 ఏళ్ల కిందట ఓ సంస్థ విక్రయాలు ప్రారంభించింది. 100 మంది సంస్థలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కోవిడ్ పరిస్థితులు అంటూ అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. 6 మంత్స్ నుంచి మాత్రమే కొంచెం స్లో అయింది మార్కెట్. కారణాలు ఏంటంటే చాలామంది ఓపెన్ ప్లాట్స్ మీద, ఓపెన్ ల్యాండ్స్ ఏకర్స్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయటం, ఎక్కువ అటు వెళ్ళటం, అట్లాగే మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకపోవడంతో రేట్లు కొంచెం మార్కెట్ స్లో అయినా కొనుగోలుదారులు బాధితుల సంఘంగా ఏర్పడి ప్రతినిధులను నిలదీశారు. సంస్థ చెప్పినంత భూమి లేదని, తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ 100 మందికి పైగా బాధితులు కార్యాలయం ముందు బైఠాయించారు. 3 ఏళ్లుగా సంస్థ మోసం చేస్తోందని, దాదాపు 1,500 కోట్లు వసూలు చేసిందని పలువురు పేర్కొన్నారు. కోకాపేటలో ఓ సంస్థ 7.5 ఎకరాలలో వాణిజ్య సముదాయం కడుతామని చెప్పి 600-700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 అంతస్తులు నిర్మించగా 6 నెలలుగా పనులు ఆగిపోయాయి. ఐటీ కారిడార్లో కార్యాలయాల భవనాలను నిర్మించే మరో సంస్థ ప్రీలాంచ్ పేరుతో 2,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దానికి ఫ్రీలాంచ్ చేయకూడదు అసలు. యాక్చువల్గా వాళ్ళు చట్టవిరుద్ధంగా ఫ్రీలాంచ్ చేశారు. 1,500 మంది కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు దాకా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళు అప్డేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం 21 ఏకర్స్ అన్నారు. కంపెనీ పేరు మీద 10 ఏకర్సే ఉంది. మిగతా ఏకర్స్ కూడా వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చేయలేదు. ఫ్రీలాన్స్ అన్ని మోసలోపడి మేమందరం మోసపోయామండి, మధ్యతరగతి వాళ్ళు. హైదరాబాద్లో ఒక్కసారిగా అపార్ట్మెంట్లకు డిమాండ్ తగ్గటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్స్తో కొనుగోలుదారులకు రంగుల వలను వేస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్స్కు ఎవరూ కూడా మోసపోవద్దని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చెబుతున్నా కానీ ప్రీలాంచ్ ఆఫర్ల దందా హైదరాబాద్లో నడుస్తూనే ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని అడ్వాన్స్ చెల్లించిన కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రీలాంచ్ సంస్థలు. 2 ఏళ్ల ముందే అపార్ట్మెంట్స్ను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని బడా రియల్టర్లు హైదరాబాద్లో ప్రీలాంచ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 30 lakhs చేంజ్ పే చేసామండి. 2019లో కొన్నాము. 10 months బ్యాక్ క్యాన్సిల్ చేసుకున్నాము. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కూడా మనీ అడగలేదు. వాళ్ళే క్యాన్సిల్ చేసుకోమన్నారు. మాకు ఇంట్రెస్ట్ లేక డ్రాప్ అయిపోయాము. 3 monthsలో ఇస్తా అన్నారు, అప్పుడు అడగలేదు. 6 months అన్నారు, అప్పుడు అడగలేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ కోసం మనీ అడగడానికి కోసం అని చెప్పి మేము వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. క్యాన్సర్ అయితే మనీ ఇవ్వమంటే ఇవ్వకుండా నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు అంటున్నాను. నా నెంబర్ బ్లాక్ చేశారు. ఇప్పుడు మనీ ఇచ్చామని చెప్తున్నారు కానీ రేడియేషన్ తీసుకుని వచ్చి 9 వరకు కూర్చుంటే ఇచ్చారని ఊరికి నా డబ్బులేగా నాకు ఇచ్చింది. వేరే వాళ్ళ డబ్బులే ఇవ్వలేదు కదా. మా అమ్మ కూడా క్యాన్సర్తోనే చనిపోయింది. ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు రాకముందే 10 నుంచి 15 ఎకరాలలో భూములు కొనుగోలు చేయటం, భూముల ఓనర్లకు కొంతమేర మాత్రమే అడ్వాన్స్ ఇవ్వటం జరుగుతోంది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు సిసలు అపార్ట్మెంట్ల ప్రీలాంచ్ దందాకు తెరలేపుతున్నాయి రియాల్టీ సంస్థలు. భూమి పూజ చేయటం, ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్స్ వేయటం, ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్లో కీలక ప్రాంతాలైన తెల్లాపూర్, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కుకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి ఏరియాలు ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్స్కు కేంద్రాలుగా మారాయి. బడా రియల్టర్లు అందరూ రింగుగా మారటంతో ప్రీలాంచ్ ఆఫర్స్ అన్నీ ఒకే రకమైన ధరల్ని ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను గందరగోళంలో పడేస్తున్నాయి. మరోవైపు చిన్న, మధ్యతరగతి బిల్డర్స్ కూడా సిటీ శివార్లలో ప్రీలాంచ్ దందాను ఓపెన్ చేసి సొంత ఫ్లాట్ కొనాలనుకుంటున్న వారికి శటగోపం పెడుతున్నారు. హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో గత 2 ఏళ్లలో పెద్ద ఎత్తున ప్రీలాంచింగ్ ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. తక్కువ ధరకే ఫ్లాట్లను కట్టిస్తామని బుకింగ్స్ చేపట్టారు. 3 ఏళ్లలో గృహప్రవేశం చేయవచ్చని హామీ ఇచ్చారు. చదరపు అడుగు 5,000 రూపాయల స్థానంలో 3,500కే విక్రయించారు. వీరు అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు మొదలెడదాం అనుకునే సమయానికి ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పనులు ఎలా మొదలెట్టాలి అనే తర్జన భర్జనలో డెవలపర్స్ ఉన్నారు. వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రీలాంచింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మరింత ఆలస్యం కానున్నాయి. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవటం, వారి ద్వారా ప్రీలాంచ్ ఆఫర్స్ను ప్రకటించడం హైదరాబాద్ రియల్టర్లకు అలవాటుగా మారింది. 10 ఏళ్ల కిందట ప్రీలాంచ్ ఆఫర్లు స్క్వేర్ ఫీటుకు 3,000 రూపాయలుంటే గత 2 ఏళ్లుగా అదే ప్రీలాంచ్ ఆఫర్ 5,000 నుంచి 6,000 రూపాయల మధ్యకు పెంచేశారు. దీంతో 10-15% అడ్వాన్స్ అమౌంట్ కట్టించుకుని 3 ఏళ్ల తర్వాత అపార్ట్మెంట్ మీకు చేతుల్లో పెడతామని జనాన్ని బుట్టలో వేసుకుంటున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ల అసలు కథ మాత్రం వేరేగా ఉంది. భూముల కొనుగోలుకు, అపార్ట్మెంట్ల భూమి పూజ పిల్లర్ల వరకు ప్రీలాంచ్ ఆఫర్ ద్వారా వసూలైన మొత్తాన్ని రియల్టర్లు వాడుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. 2019లో ప్రీలాంచ్ ఆఫర్లో ఎట్ అ టైం క్యాష్ కట్టేశామండి. త్రూ చెక్ పేమెంట్ చేశాము. వాళ్ళు చెప్పింది అయితే 2024కి టవర్ 1 లాంచ్ చేసిస్తామన్నారు. 2000 కింద సంవత్సరం వరకు వాళ్ళకి పర్మిషన్ అనేది రాలేదు. 3 ఇయర్స్ గడిచిపోతున్నాయి, మా డబ్బులు మాకు ఇవ్వండి, మీరు వర్కౌట్ అవ్వట్లేదు కదా. ఏమంటే కరోనా ఉందన్నారు, తర్వాత ధరణి పోర్టల్ ఇష్యూ వచ్చిందన్నారు, రిజిస్ట్రేషన్ చేయమంటే. ప్రీలాంచ్ ఆఫర్ల అపార్ట్మెంట్లన్నీ కొనుగోలైపోయాయని ప్రచారం చేసి ఆ తరువాత బ్యాంకుల వద్ద లోన్లకు వెళ్లి ప్రాజెక్టు పూర్తి చేయలేక చేతులెత్తేసిన రియాల్టీ సంస్థలు కూడా హైదరాబాద్లో ఉన్నాయంటే నమ్మక తప్పదు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావాలన్నది ఎన్టీవీ ఆలోచన. అలా అని జరుగుతున్న మోసాలను జనానికి చెప్పకుండా ఉండలేం. కేవలం 2 రాష్ట్రాలలో 2 కంపెనీల బాగోతమే కాదు, ఇలాంటి ఎన్నో కంపెనీలు జనాన్ని వేల కోట్ల రూపాయలకు ముంచేస్తున్నాయి. రెరా రూల్స్ ప్రకారం కొనండి, అగ్రిమెంట్ ఖచ్చితంగా చేయించుకోండి. అగ్రిమెంట్ రాసినప్పుడు యాజ్ పర్ రెరా రూల్స్ అని రాస్తున్నారా, రెరా రూల్స్ అమలు చేస్తున్నారా అని చెక్ చేయండి. రెరా చట్టం చదవండి. ప్రీలాంచ్ సేల్స్ని ఆమోదించకండి. ప్రీలాంచ్ ఆలసించిన ఆశాభంగం. వాస్తవ ధర కంటే 40% తక్కువకే ఫ్లాట్లు. నిర్ణీత సమయంలో గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. ఇది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని ప్రీలాంచ్ పేరుతో నిర్మాణ సంస్థలు చేస్తున్న మోసాల తీరు. ప్రీలాంచ్ ఆఫర్, తక్కువ ధర పేరుతో అందిన కాడికి దండుకుని ప్రాజెక్టు పూర్తి చేయక, కనీసం పనులు ప్రారంభించక ముప్పు తిప్పలు పెడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఓ సంస్థ చేసిన బడా మోసమే ఇందుకు నిదర్శనం. నగర శివార్లలోని అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 50 లక్షలు. కానీ 30 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటూ అదరగొట్టే బ్రోచర్లు వేసింది. మార్కెట్ ధరతో పోలిస్తే 40 నుంచి 50% తక్కువంటూ తొందర పెట్టింది. దాంతో మధ్యతరగతి ప్రజలు 100 మంది ప్రీలాంచ్ ఆఫర్ కింద మొత్తం సొమ్ము చెల్లించారు. 3 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు మొదలు కాలేదు. నిర్మాణ సంస్థ కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతులు కూడా తీసుకోలేదు. అదేమని అడిగేవారికి రేపు మాపు అంటూ సాగదీస్తోంది. చివరికి అక్కడ ఆ సంస్థ చెప్పినంత భూమి లేదని, అందులో 3వ వంతే ఉందని తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. 7 నెలల క్రితం అతను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు నమ్మకం లేకపోతే క్యాన్సిల్ చేసుకోమన్నాడు. క్యాన్సిల్ చేసుకున్న 3 నెలల్లో డబ్బులు ఇస్తానన్నాడు. అప్పటి నుంచి కనీసం 7 నెలల నుంచి నేను ఈ ఆఫీస్ చుట్టూ రెగ్యులర్గా తిరుగుతున్నానండి. నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఎటువంటి పర్మిషన్స్ రాలేదు. ఉన్న యాక్చువల్లీ 23 ఎకర్స్ అన్నారు, అందులో 9 ఎకర్స్ మనకి అది ఉంది అన్నారు. 10 ఎకర్స్ ఉందన్నారు, అందులో 1 ఎకర్ మొన్న ఎవరికో మోటగేజ్కి ఇచ్చారండి. ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో చాలా వరకు నిర్మాణ సంస్థల యాజమాన్యాలు తమ తెలివిని, ప్రజల సొమ్మునే పెట్టుబడిగా వాడుతున్నాయి. అలా సేకరిస్తున్న నిధులను ఇతర ప్రాంతాలలో భూముల కొనుగోళ్లు, ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కొల్లూరు వద్ద 3 టవర్లు, 600కు పైగా యూనిట్లతో ప్రాజెక్టు ప్రకటించిన ఓ నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున బుకింగులను చేపట్టింది. 100 కోట్ల వరకు వసూలు చేసింది. కానీ ఇప్పటికీ సదరు నిర్మాణం కోసం హెచ్ఎండిఏకు దరఖాస్తులు చేసుకోలేదు.
హెచ్ఎండిఏ గత ఏడాది కోకాపేటలో 50 ఎకరాలను ఈవేలం వేయగా అందులో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను చదరపు అడుగును 4,000 నుంచి 4,500 ఖర్చుతో దక్కించుకోవచ్చంటూ అందుకోసం ఈ లేఅవుట్లో 7.5 ఎకరాలను కొనుగోలు చేయనున్నట్టు ఓ సంస్థ ప్రకటన జారీ చేసింది. ముందుగా పేరు నమోదు చేసుకుంటేనే అవకాశం ఉంటుందని చెప్పింది. హెచ్ఎండిఏ ఈవేలం పూర్తయ్యాక స్థలం దక్కితే వారం రోజుల్లో 5 లక్షలు చెల్లించాలని, నిర్ణీత గడువులోపు 30 లక్షలు చెల్లించాలని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఆ సమయానికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విలువ 1.5 కోట్లు పెరుగుతుందని ఆశపెట్టారు. చాలామంది 2 లక్షలు చెల్లించి బుక్ చేయాలని ఒత్తిడి చేశారు. స్థలమే లేకుండా పైసా పెట్టుబడి లేకుండా చేస్తున్న ఈ దందాను గుర్తించిన హెచ్ఎండిఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులు లేకుండా నిర్మాణ ప్రాజెక్టు గాని, లేఅవుట్ ప్రాజెక్టులో క్రయ విక్రయాలు జరపటం చట్టవిరుద్ధం. కానీ దిగ్గజ నిర్మాణ సంస్థలు మొదలు ఎలాంటి అడ్రస్ లేని సంస్థల వరకు ఈ అనుమతులేవీ లేకుండానే పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు సాగిస్తున్నాయి. పైగా కొన్ని సంస్థలు గొలుసుకట్టు స్కీములను ప్రోత్సహిస్తున్నాయి. ప్రీ లాంచ్లో మల్టీలెవెల్ మార్కెటింగ్ను అమలు చేస్తున్నాయి. అపార్ట్మెంట్లలో చదరపు అడుగు ధర 5,000, ఆ పైన పలికే ప్రాంతాలలో 2,800 రూపాయలకే స్క్వేర్ ఫీట్ అంటూ, గజం భూమి 10,000 పలికే చోట 6,000కే చదరపు గజం అంటూ విక్రయాలు జరుపుతున్నారు. ప్రీ లాంచ్ పేరుతో 100% పేమెంట్ జరపాలనే షరతులు విధిస్తున్నారు. తక్కువ ధరకే ప్లాట్లు, ఫ్లాట్లు వస్తూ ఉండటంతో వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చేయటమే కాకుండా బంధుమిత్రులను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్ పేరు లాంచింగ్ ఆఫర్ పెట్టేశారు. పెట్టేసి మేము ఆల్రెడీ ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. మేము వాళ్ళు 4,000 రూపీస్ ఎక్సెప్ట్ అంటే వాళ్ళు ఆఫ్టర్ 5 years తర్వాత చేసే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు 4,000 ఆఫర్ పెట్టుతున్నారు. వాళ్ళు కస్టమర్ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు హైరైజ్ బిల్డింగ్ అదే దాని మీద వాళ్ళు అట్రాక్షన్కి అటు వెళ్ళిపోతున్నారు తప్ప మా దగ్గర రావట్లేదు. అలా కొత్త వారిని చైన్ సిస్టంలోకి తీసుకువస్తే ఆకర్షణీయమైన బహుమతులు, కమిషన్లు అంటూ నిర్మాణ సంస్థలు ఎరవేస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలైతే వారంలో 2 రోజులు స్టార్ హోటళ్లు, ప్రముఖ హోటల్స్లో సమావేశాలు జరుపుతూ మల్టీలెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఫ్లాట్లు, ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నాయి. నిజానికి నిర్మాణ అనుమతులు లేకుండా అన్డివైడెడ్ షేర్, ప్రీ లాంచ్ల పేరుతో విక్రయాలకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ తరహా విక్రయాలు జరిపే ప్రాజెక్టులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు నిర్ణయాలు తీసుకున్నాయి. 2017 రెరా నిబంధనల ప్రకారం యూడీఎస్, ప్రీ లాంచ్ విధానంలో డెవలపర్లు వినియోగదారులను మోసం చేయటం నేరం. యూడీఎస్, ప్రీ లాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తున్న డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులో 10% వరకు జరిమానా విధించవచ్చు. రెరా ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్నా అక్రమార్కులపై కొరడా జలిపిస్తున్న దాఖలాలు లేనేలేవు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్స్ యథేచ్ఛగా అక్రమదందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా నిద్రమత్తులో తూగుతోంది. రెరా అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా ఫ్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ విక్రయించటానికి బ్రోచర్ కూడా వేయకూడదు. సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రీ లాంచ్, అన్డివైడెడ్ షేర్ పేరుతో అక్రమదందా చేస్తున్నాయి. ఇక ఊరు పేరు లేని సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సంబంధిత సంస్థలపై కేసులు నమోదు చేయటం, జరిమానాలు విధించడం లాంటి చర్యలు చేపట్టడంలో రెరా ఆసక్తి చూపటం లేదు. బాధితులు రియల్ ఎస్టేట్ కంపెనీల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది. తమకు బాధితులు ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని, లేకుంటే సంబంధమే లేదనే విధంగా రెరా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిజానికి రెరా అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు జరగకూడదు. కొన్ని నిర్మాణ సంస్థలు రెరా నిబంధనలకు విరుద్ధంగా నోటరీలపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. అడ్రస్ లేని సంస్థలు ప్రకటిస్తున్న ప్రీ లాంచ్ ఆఫర్స్తో రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఎల్బీ నగర్లో ఓ బిల్డర్ 20 ఫ్లాట్లు ఉన్న ఓ అపార్ట్మెంట్ నిర్మించి ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు 50 నుంచి 60 లక్షల ధర నిర్ణయించారు. కనీసం నిర్మాణ పనులు కూడా ప్రారంభించని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ బిల్డర్ ప్రాజెక్టుకు సమీపంలోనే 35 నుంచి 40 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటూ ప్రకటనలు గుప్పించింది. దీంతో సదరు బిల్డర్ మార్కెట్ను తట్టుకుని నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిర్మాణ రంగంలో అపార అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు కూడా ప్రీ లాంచ్ స్కీములు చేపడుతున్నాయి. 65 వరకు దిగ్గజ నిర్మాణ సంస్థలు ఐటీ కారిడార్ పరిధిలోని కోకాపేట, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నార్సింగ్ పరిధిలో ఈ తరహా ప్రాజెక్టుల్ని ప్రకటించాయి. మార్కెట్లో ఉన్న గుర్తింపునకు తోడు ఎగ్జిక్యూటివ్లను నియమించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దాంతో చాలామంది అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. సొంతింటి కల నిజం చేసుకోవటానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. ఊళ్లలో ఉన్న స్థలాలు విక్రయించి మరీ నగరంలో ఫ్లాట్ కొనుగోలుకు చెల్లిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని దాచుకున్న సొమ్మునంతా ప్రీ లాంచ్ స్కీములలో పెడుతున్నారు.
ఎంత బడా సంస్థ అయినా గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతున్నాయి. మరికొన్ని సంస్థలు వినియోగదారుల పుట్టి ముంచేస్తున్నాయి. 60 లక్షల ఫ్లాట్ 40 లక్షలకే ఇస్తాం, కాకుంటే అనుమతులు రాకముందే, ఆ మాటకొస్తే లేఅవుట్ వేయకముందే కాగితాల మీద కలల ఇంటిని చూపించి డబ్బులు దండుకోవడమే ప్రీ లాంచ్ ఆఫర్గా చెప్పాలి. హైదరాబాద్లో దాదాపు 3 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ దందా ఎప్పుడో ఒకప్పుడు కొంప ముంచుతుంది అన్న ఆందోళనలు ఇప్పుడు నిజమయ్యాయి. ప్రీలాంచ్ ఆఫర్ దందా ఎలా నడుస్తుందన్న విషయంలోకి వెళ్తే, భారీ ఎత్తున భవన సముదాయాల్ని నిర్మిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రకటనలు వేస్తారు. మార్కెట్ ధరతో పోలిస్తే 50% తక్కువ ధరకు ఇస్తున్నట్టుగా ఊరిస్తారు. కాకుంటే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టకముందే అనుకున్న మొత్తంలో 50% తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందే తీసేసుకుంటారు. ఇలా చేయటం ద్వారా తమకు నిర్మాణ వ్యయం తగ్గుతుందని, భూమి కొనుగోలు చేసిన సమయంలో డబ్బుల కోసం ఇబ్బందులు తప్పుతాయని చెబుతారు. ఇంత చేసిన దానికి ప్రతిఫలంగా తాము తక్కువ ధరకు ఫ్లాట్ను ఇస్తున్నట్టు చెబుతారు. ప్రీలాంచ్ను పరిమిత కాలంలో పూర్తి చేస్తున్నట్టుగా చెప్పి కొద్దిమందికే అని చెప్పి భారీగా వసూళ్లు చేపడతారు. ప్రీలాంచ్ ఆఫర్ కింద చాలానే సంస్థలు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఆఫర్స్తో రిస్క్ చాలా ఎక్కువనే చెప్పాలి. అన్నీ బాగుంటే సరి, లేదంటే మొత్తానికే మోసం వస్తుందని చెబుతారు. హైదరాబాద్లో ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్ల కింద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తీరు ఏమాత్రం మంచిది కాదంటున్నారు. 3-4 ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మరింతమంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది అసలు ఒక రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీటిలో కొనుగోలుదారులకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అంటే 8,000 స్క్వేర్ ఫీట్ది 3,000కి 3,500కి వచ్చేస్తుంది, పర్వాలేదు, లేట్ అయితే 1-2 సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటారు అని కొనుక్కుంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అసలు ఫౌండేషన్ జరగకుండా, భూమి పూజ జరగకుండా డిలే అవుతూ ఉంటుంది, ఇవాళ ఆందోళన మొదలవుతుంది. అసలు మన డబ్బులు అసలు వస్తే లేదని కొనుక్కునేటప్పుడు ఒక రకమైన గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతారు. బట్ తర్వాత వీళ్ళలో ఆందోళన మొదలవుతుంది. రెరా నిబంధనల ప్రకారం ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా బహిరంగ ప్రకటన చేస్తే అందులో రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ దొంగ ప్రాజెక్ట్ యాడ్స్లో ఎక్కడా రెరా నెంబర్ కానీ, హుడా, జీహెచ్ఎంసీ పర్మిషన్ నెంబర్స్ కానీ కనపడవు. తీసుకుంటే కదా ఉండటానికి. ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా. ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల మొత్తం 47 వెంచర్ల హడావిడి జరిగింది. ఇందులో కనీసం ఒక్కదానికి కూడా రెరా గుర్తింపు కానీ, జీహెచ్ఎంసీ అనుమతులు లేకపోవటం గమనార్హం. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. 2020 జనవరిలో తీసుకున్నాము. అప్పుడు ఎస్ఎఫ్టీ 2,500, తర్వాత 2,800 అయింది, తర్వాత 3,200 అయింది. అయితే మేము 2020 అక్టోబర్కి మొత్తం ఫుల్ పేమెంట్ చేసినాం. తర్వాత 1 ఇయర్ చూసినాం, పర్మిషన్ రాలే, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అన్నాం. క్యాన్సిలేషన్ పెట్టుకున్నాం. మాకు యాక్చువల్గా 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని అన్నారు. 30,24,000 కట్టినాము. తర్వాత 2 BHK, అది మేము కట్టి కూడా 2 ఇయర్స్ దాటిపోయింది. మూసాపేట్లో ఓ సంస్థ చదరపు అడుగు 4,500కే ఫ్లాట్లు అమ్ముతోందని, ఇందులో ఫ్లాట్ కొనొచ్చా, కొంటే తమ సొమ్ముకు డోకా ఉంటుందా అంటూ కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ నిపుణుల్ని సంప్రదించారు. బ్రోచర్ చూస్తేనేమో ఎక్కడా జీహెచ్ఎంసీ నుంచి కానీ, రెరా అథారిటీ నుంచి కానీ అనుమతి ఉన్నట్టు కనిపించలేదు. ఆ బ్రోచర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం 27 ఎకరాల స్థలం, 22 అంతస్తుల ఎత్తులో 19 టవర్లు కడుతున్నట్టుగా ప్రకటించారు. ప్రపంచస్థాయి సౌకర్యాలు, హై రేంజ్ ప్రీమియం అపార్ట్మెంట్లంటూ చదరపు అడుక్కి 4,500కే అమ్ముతున్నట్టుగా ఈ బ్రోచర్లో పేర్కొన్నారు. కాకపోతే 100% సొమ్మును నెల రోజుల్లోపే కట్టాలనే నిబంధన విధించారు. ఇందులో వచ్చేవన్నీ 4 బెడ్రూమ్ ఫ్లాట్లే కావటం గమనార్హం. అంటే ఓ 3 బెడ్రూమ్ సైజ్ ఫ్లాట్ కొనాలంటే ఎంత లేదన్నా ₹1,00,00,000 అవుతోంది. మరి ₹1,00,00,000ను ఒకేసారి కట్టేసి అంతంతకాలం ఎదురు చూడొచ్చా అని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. మరి వీరి ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? సకాలంలో ఫ్లాట్లను అందించకపోతే ఎలా? తెలంగాణ రాష్ట్రంలో రెరా చట్టం అమల్లో ఉంది. దీని ప్రకారం రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే ఎవరైనా ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ విక్రయించాలి. రెరా అనుమతి లేకుండా కనీసం ఒక బ్రోచర్ను కూడా ముద్రించకూడదు. పైగా బ్రోచర్ అయినా, పేపర్ ప్రకటనైనా తప్పకుండా రెరా నెంబర్ను ముద్రించాలి. కానీ కొందరు బిల్డర్లు రెరాను తొంగలో తొక్కేసి గాలిలో మేడల్ని చూపెడుతూ ప్రీలాంచ్ అంటూ అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమాయకులకు అంటగట్టేస్తున్నారు. కార్పొరేట్ ఏజెంట్ల సాయంతో ఫ్లాట్లను విక్రయించే విష సంస్కృతికి తెరలేపారు. ఇలాంటి పోకడ వల్ల ఢిల్లీలోని గుర్గావ్, నోయిడాలో వందలాది మంది కొనుగోలుదారులు ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దిగ్గజాల్లాంటి డెవలపర్స్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.
అదే వికృత పోకడను తెలంగాణ రాష్ట్రంలో కొందరు బిల్డర్స్ ఆరంభించారు. మార్కెట్లో పెరిగిన ధరను సాకుగా చూపెడుతూ ఏజెంట్లకు అధిక శాతం కమిషన్ ముట్టజెబుతూ ముందే 100% సొమ్మును లాగేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి హైదరాబాదులో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ విధానానికి చరమగీతం పాడాలి. ఇలాంటి అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే విధానంపై ప్రభుత్వం కొరడా ఝళిపించాలి. లేకపోతే ఇలాంటి మోసాలు పెరిగిపోయి హైదరాబాద్ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముంది. నోయిడా, గుర్గాంవ్ తరహాలో హైదరాబాద్ మారకూడదంటే ఇలాంటి అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, డెవలపర్స్కు భగవద్గీత లాంటిది రెరా చట్టం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అయితే రెరా చట్టంపై నమ్మకం లేని బిల్డర్స్ రూల్స్ను అతిక్రమించి అడ్డదిడ్డంగా వెంచర్లు, ప్రాజెక్టులు అంటూ నేల చదును చేయకముందే కస్టమర్లకు గాలిమేడలు చూపిస్తూ కస్టమర్ల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. రెరా అనుమతులు ఉన్నాయంటూ కేవలం బ్రోచర్లపై పబ్లిసిటీ సెక్టార్ ప్లాట్ఫామ్లో బ్రోచర్లను చూపి వినియోగదారులను నట్టేట ముంచుతున్నారు. పర్మిషన్స్ లేకపోయినా ఫ్లాట్స్, ప్లాట్స్ వేసి సొమ్ము చేసుకుందామనుకుంటే రెరా రూల్స్ మాత్రం ఒప్పుకోమనే చెబుతాయి. సామాన్యుల కష్టార్జితంతో సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే ఆశయానికి రెరా భద్రతనివ్వాలి. అక్రమ రియల్టర్లను అదుపులో ఉంచాల్సిన ప్రధాన బాధ్యత రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీదే. రెరా గుర్తింపు లేకపోతే ఏ ప్రాంతంలోనైనా కట్టే భవనాలు, వెంచర్లు అన్నీ గాల్లో అద్దాల మేడలే. 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్స్, 500 చదరపు మీటర్లు మించిన స్థలంలో నిర్మాణాలకు రెరా చట్టం వర్తిస్తుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అమ్మటం, మార్కెట్ చేయటం కూడా రెరా యాక్ట్ నేరంగా పరిగణిస్తుంది. ప్రాజెక్టు మధ్యలో సొమ్ములు చాలటం లేదంటూ వినియోగదారులను నిండా ముంచేసే బిల్డర్స్ కూడా ఉంటారు. కస్టమర్ల డబ్బుకు భద్రత కలిగిస్తూ రెరా చట్టంలో పకడ్బందీగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి బిల్డర్ ప్రతి ప్రాజెక్టుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏదైనా ప్రాపర్టీని డెవలప్మెంట్ చేసే విషయంలో 70% మొత్తం అమౌంట్ను ఓ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు కోసం మాత్రమే ఆ డబ్బుని ఖర్చు చేయాలన్నది రెరా చట్టం చెబుతోంది. ఈ డబ్బును మొత్తం ఖర్చు పెట్టాలన్నా, విత్డ్రా చేయాలన్నా సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్తో పాటు ఓ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాలి. దీనివల్ల ఒక ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తాన్ని మరో ప్రాజెక్టులోకి ఆయా బిల్డర్స్ మళ్లించటానికి అవకాశం ఉండదు. ఈ రూల్ వల్ల సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యే వీలుంటుందని రెరా చెబుతోంది. రెరా చట్టం ప్రకారం సంబంధిత ఆస్తి విలువలో 10% లోపు మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. రెరా నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఓసారి బుక్ అయిన అపార్ట్మెంట్స్, బిల్డింగ్ వివరాలను సదరు బిల్డర్ వెల్లడించాలి. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు, ఫ్లాట్స్ అమ్మకాలను బహిరంగపరచాలని రెరాలో ఉంది. సీఏ, ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్లు సర్టిఫై చేసిన తర్వాతే వివరాలు ప్రకటించాలి. ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయిందో, ఎలాంటి సౌకర్యాలను అందిస్తున్నారో అన్న అప్డేట్స్ను సదరు బిల్డర్ ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియచేయాలి. అత్యవసర సర్వీసులను బిల్డర్ రీజనబుల్ రేట్లకే అందించాలని రెరా చెబుతోంది. మెజారిటీ బుకింగ్స్ పూర్తయిన 3 నెలల్లోనే అసోసియేషన్ లేదా సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలి. కస్టమర్లకు తప్పుడు హామీలివ్వటం, ఫ్లాట్ లేదా బిల్డింగ్ బుక్ చేసుకున్న తర్వాత మాట మార్చటం, అనుమతించిన ప్లాన్, లేఅవుట్ల స్పెసిఫికేషన్స్ను ఇష్టం వచ్చినట్టు మార్చటం కూడా రెరా నేరంగా పరిగణిస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం అంతా జరగకపోతే కస్టమర్లు ప్రాజెక్టు నుండి విత్డ్రా చేసుకునే అవకాశం కూడా రెరా చట్టం ప్రకారమే నడవాలి. అప్పుడు ముందుగా చెల్లించిన మొత్తం అడ్వాన్సును బిల్డర్ వినియోగదారులకు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. నిర్మాణంలో లోపాలు ఉంటే బిల్డర్స్, డెవలపర్లే బాధ్యత తీసుకోవాలని రెరా చెబుతోంది. 5 ఏళ్ల వరకు నిర్మాణ లోపాలను సరిచేసే బాధ్యత ఉంటే బిల్డర్లే భరించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపే సదరు బిల్డర్ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే కస్టమర్కు నష్టపరిహారం చెల్లించాలి. నిర్ణీత సమయంలోనే ఇంటిని నిర్మించి ఇస్తామని బిల్డర్ రాసివ్వాలి.